ఈ నెల 22న అయోధ్య రామ జన్మభూమిలో రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా రామ మందిర ప్రతిష్ఠ దినం రోజున అన్ని రాష్ట్రాలు సెలవులు ప్రకటించారు. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ప్రకటించకపోవడం శోచనీయమని భాజపా నేత విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన ఆంధ్రప్రదేశ్లోని హిందువుల మనోభావాలు కాపాడవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఉందని, 500 సంవత్సరాల పోరాట ఫలితంగా ఏర్పడిన రామ మందిరం ప్రారంభోత్సవానికి సెలవు ప్రకటించకుండా ఉండడం అన్యాయమన్నారు. ఈ నెల 22న తప్పనిసరిగా అన్ని కార్యాలయాలకు సెలవు ప్రకటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సుమారు 7,000 మంది స్వామీజీలు, ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొంటున్న గొప్ప వేడుక రామ మందిర ప్రతిష్ఠ మహోత్సవం అని ఆయన వ్యాఖ్యానించారు. 2 నెలల తరువాత మీరు ఎలాగో అధికారం కోల్పోతారు. రాష్ట్రం మొత్తం దొంగ ఓట్లపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు వినతి పత్రం సమర్పించాము. ముఖ్యమంత్రి జగన్ కు 17 సీట్లు కూడా రావు. వైసీపీ పార్టీ నామరూపాలు లేకుండా పోయే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ప్రజల నుంచి దోచుకున్న సొత్తుతో ఎన్నికలకు పోటీ చేయడానికి సిద్ధమయ్యారని దుయ్యబట్టారు. మన భారతదేశంలో మొత్తము 143 కోట్ల మంది ఉన్నారు. దాంట్లో మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే 9,46,00,000 మంది ఉన్నారు. దీంట్లో హిందువులు 2011 సెన్సెస్ ప్రకారము 90.87%. జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తుంచుకోండి, 90.87% హిందువులు ఉన్నారు. ముస్లిమ్స్ 7.32% ఉన్నారు. క్రిస్టియన్స్ 1.38% ఉన్నారు. అంటే హిందువుల మనోభావాల్ని కాపాడవలసిన బాధ్యత ఈ నియంతృత్వ పాలన పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని మరి ఒక్కసారి మీ ద్వారా వారికి విన్నవించుకుంటున్నాము. కాబట్టి తప్పనిసరిగా 22వ తారీఖున అంటే సోమవారము, ఆఖరికి కేంద్ర ప్రభుత్వము కూడా హాఫ్ డే హాలిడే డిక్లేర్ చేసింది. ఉదయం నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు ఈ సెలవు ప్రకటించడం జరిగింది దేశం మొత్తం మీద. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న హిందువుల మనోభావాల్ని కూడా తగిన రీతిలో అర్థం చేసుకుని 22వ తారీఖున అన్ని స్కూల్స్కి ప్రభుత్వము సెలవు ప్రకటించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.